హ్యాపీగా ఫీల్ అయింది నాకు. సార్ అంటే అంటే చాలా మందికి తెలియదు మీ బ్యాక్‌డ్రాప్ ఏంటి? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఎలా వచ్చారు? ఏంటి మీ ఫ్యామిలీ ఏంటనేది కొంచెం ఇప్పుడు చెప్పండి అసల? నేను యాక్చువల్లీ కేరళ మెకానికల్ ఇంజినీర్ చేశాను నేను. ఓకే. దాని తర్వాత నేను యాక్చువల్లీ ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ ఏమీ లేదు నాకు. అలాంటి ఒక ఆలోచన కూడా లేదు. ఫ్యామిలీ కూడా ఎవరు లేరు. సో అలా ఉన్నప్పుడు ఒక్కసారి నన్ను నా ఫ్రెండ్ పెళ్ళికెళ్ళాను నేను. పెళ్ళికెళ్ళి ఇది క్యాసెట్ చూసి పెద్ద సిద్దిక్ లాల్ డైరెక్టర్ తెలుసా మీకు? బోడీగార్డ్ అవన్నీ చేశాను కదా సిద్దిక్. చనిపోయారు ఇప్పుడు. సల్మాన్ ఖాన్ బోడీగార్డ్ నుంచి చేశాను కదా. అతనే పెద్ద డైరెక్టర్ అతను వాళ్ళు నన్ను ఒక గాడ్ ఫాదర్ వాళ్ళది ఫస్ట్ కంటిన్యూస్ 3 హిట్ పిక్చర్ అక్కడ. 4th పిక్చర్ కోసం నన్ను పిలిచాను నేను. స్క్రీన్ టెస్ట్ అయిన తర్వాత కొంచెం లాగ్ అయింది. ఆ తర్వాత వాళ్ళు వినీత్తో ఆ పిక్చర్ చేశారు. సో అక్కడ ఉన్న అందరికీ నేనే ఆ పిక్చర్ చేసిన ఒక మాట వచ్చేసింది టైంలో. సో అది నాకు దాని తర్వాత నాకు కొంచెం ఎంట్రా పిలిచి లేదు అని చెప్పినప్పుడు నాకు కొంచెం ఫీల్ అయింది. సరే ఈ ఇండస్ట్రీ ఎలా ఉన్నో చూస్తానని చెప్పి నేను చెన్నైకి వెళ్ళిపోయాను. చెన్నైకి వెళ్ళిన తర్వాత నేను చెన్నై చాలా తిరిగాను. నేను 1 year దాకా తిరిగాను ఒక రోల్ కోసం. దిస్ ఈస్ 92. 1 year తిరిగిన తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు వదిలేసి వెళ్ళిపోతా అనుకున్నప్పుడు ఒక రోల్ వచ్చింది నాకు. ఐవిసి సార్ది ఒక పిక్చరు. ఆ పిక్చర్లో నాకు స్క్రీన్ టెస్ట్కి పిలిచి చాలా బాగుంది. అప్పుడు నా కాన్ఫిడెన్స్ ఓకే నాకు 6'2" హైట్ ఉంది, చూడడానికి కూడా బాగానే ఉంది, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఓకే డైలాగ్ కూడా చెప్పవచ్చు, అప్పటికే కాన్ఫిడెన్స్ అయింది. సో ఇది స్క్రీన్ ప్లే ఇది అయిపోయిన తర్వాత స్క్రీన్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డే షూటింగ్ ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. అది అడయార్ హౌస్లో ఫస్ట్ డే షూటింగ్. నేను నా బ్రదర్ క్యారెక్టర్ ఆనందరాజ్ తెలుసు కదా పట్టకంది. ఆనందరాజ్ కళ్యాణ్ కుమార్ అని ఒక ఆర్టిస్ట్ ఉంది. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ సావిత్రి అమ్మ, ఇది మదర్ క్యారెక్టర్ సావిత్రి గారు. సావిత్రి కదా అక్కడ ఉంది సార్, తమిళలో ఉంది కదా. సీనియర్ సావిత్రి గారు చనిపోయిన సావిత్రి గారు ఆవిడే కదా? ఆవిడ కాదు ఇంకొకరు ఉంది. సో ఒక్క షార్ట్ వేసి ఐవిసి గారు ఇలా చూసిన తర్వాత అతని అలా వెళ్ళిపోయారు. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి అసోసియేట్ డైరెక్టర్ వచ్చి షుజు ఒక ప్రాబ్లం ఉందిరా అని. ఏం ప్రాబ్లం సార్? డైలాగ్ ఏదైనా మన కూడా ప్రాబ్లం లేదు, నేను చెప్పేసాను. సో అది కాదురా, ఒక చిన్న ప్రాబ్లం, ఫ్రేమ్ పడితే నువ్వు మట్టు హైట్గా ఉంది, మిగతా అందరూ పొట్టిగా ఉంది, ఫ్యామిలీ కరెక్ట్గా బ్యాలెన్స్ కాలేదు. సో నువ్వే వెళ్ళి శశి గారికి చెప్పు, నెక్స్ట్ పిక్చర్లో ఏదైనా మంచి రోల్ చేస్తా అని చెప్పి నాకు 1.5 years తర్వాత ఆ రోల్ వచ్చింది. నాకు కింద నుంచి భూమి పోయినట్టు ఫీల్ అయిపోయింది. నాకు ఏం చేయాలో ఏమో. ఫస్ట్ టైం మేకప్ వేసుకొని వచ్చినప్పుడు నాకు కాన్ఫిడెంట్గా నేను అనుకున్నాను అదే నాకు నెగిటివ్ అయిపోయింది. సో హైట్ నాకు పెద్ద కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఆ హైటే నాకు పంపించేశారు ఇండస్ట్రీ నుంచి. నేను హైట్ కోసం పంపించేశారు. సో అది అయిపోగానే నేను చాలా ఫీల్ అయింది. 1 year దాకా 1 day ఫుల్ నేను నిలుస్తున్నాను. నేను నా బ్రదర్ వచ్చి వెళ్ళరా ఒకసారి వెళ్ళి ఒక కనెక్షన్ అయింది కదా ఇండస్ట్రీతో, కొంచెం కలిసి కొంచెం అలా అడుగు చెప్పు. సరే నేను నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళి ఓకే మాట్లాడి సార్ నేను ఇక్కడే ఉంటాను చెప్పి సరే నేను ఉంచు, ఏదైనా వేరే ఏదైనా అసిస్టెంట్గా పనిచేయడానికి ట్రై చేసినా ఏం లేదు సార్ యాక్టింగ్ అని చెప్పి అలా నిలబెట్టి ఆ పిక్చర్లో నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేశాను. దానిలో ఒక జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను నేను. హీరో విలన్ ఫ్రెండ్గా చేశాను నేను. సో అందరికీ ఒక ఫీలింగ్ వచ్చేసింది, ఎంట్రా బాబు చూడడానికి చాలా బాగుంది, ఫస్ట్ పిక్చర్లో ఇలా అయిపోయిందని చెప్పి. అలా ఉన్నప్పుడు నాకు అయ్యప్పన్ ఒక దాంట్లో నడుచుకున్న ఒక ఫ్రెండ్ అతను వచ్చి నాకు చెప్పారు, ఒక తమిళ పిక్చర్ జరుగుతుంది శరత్ కుమార్ గారిది, నువ్వు ఒకసారి నాతో పాటువా, నీకు బైక్ ఉంది కదా, మనం అక్కడికి వెళ్తాం, మనం ఏదైనా రోల్ ఉందే మనం ట్రై చేస్తాం అని చెప్పి నన్ను అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ నన్ను అక్కడ చూశారు. నన్ను చూసి కొంతమంది అలా వైట్ వేసుకుని అలా కింద కూర్చున్నారు. నువ్వు నడుస్తున్నావు సార్, యాక్ట్ చేస్తున్నావు అని చెప్పాను. సరే నేను డైలాగ్ ఇస్తాను సార్, నాకు తమిళ్ తెలియదు అని చెప్పాను. సరే నేను రాసిస్తా, నువ్వు టేప్లో రికార్డ్ చేసి ఇస్తా, నువ్వు అది బైహార్ట్ చేసి నెక్స్ట్ డే రమ్మని చెప్పారు. సరే నేను అలా తీసుకుని వెళ్ళిపోయి నేను ఫుల్ బైహార్ట్ చెప్పాను. నెక్స్ట్ డే వచ్చి నేను చెప్పేశాను. నేను డైలాగ్స్ చెప్పిన తర్వాత ఇంకొకసారి చెప్పాను. ఇంకొకసారి చెప్పాను. ఓకే మీ బయట కూర్చొని నేను పిలుస్తాను అని చెప్పాను. ఆ పిక్చర్ యాక్చువల్లీ విశాల్ ఉంది కదా హీరో, విశాల్ హీరో ఫాదర్ పిక్చర్ ఉంది. జీకే రెడ్డి ఈజ్ ద ప్రొడక్షన్ హౌస్.
జి వెంకటేష్ అని చెప్పి ఒక డైరెక్టర్ ఉంది తమిళ్లో, పెద్ద హిట్స్ వాళ్ళది పిక్చర్, ఫస్ట్ పిక్చర్ అది మహాప్రభు అని చెప్పి. దాంట్లో అప్పుడు విలన్గా నన్ను ఫిక్స్ చేశారు. శరత్ కుమార్ గారు హీరో, నేను విలన్గా, మంచి రోల్. అక్కడి నుంచి నేను ఆ పర్ఫార్మెన్స్ చూసి నా ఫాదర్ క్యారెక్టర్ దాంట్లో రాజన్ పి దేవ్ గారు చేశారు. సో రాజన్ పి దేవ్ గారు నన్ను మలయాళం ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత సేమ్ టైం నాకు దేవి కూడా వచ్చేసింది. దేవి అప్పుడు కాదు, కొంచెం తర్వాత పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ చూసి జిగిరెడ్డి గారు నన్ను పిలిచారు. షుజు, ఇలాంటి ఒక ఆఫర్ వచ్చింది నీకు, నీ త్వరగా వచ్చాయి. సో స్ట్రైట్గా నేను మద్రాస్కి వచ్చి గురుగారితో కలిసారు. దాని తర్వాత దేవి ప్రయాణం చేస్తాను. ఇది ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నాను నేను తెలుగు ఇండస్ట్రీలో, ఫస్ట్ మీకే చెప్పేసా కదా.